అవసరం లేదని వరంగల్ జిల్లా నర్సంపేట వెటర్నరీ డాక్టర్ వింధ్య అన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ నోటీస్ అవ్వలేదని తెలిపారు. కానీ వేరే ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరించి టెస్టులకు పంపామని చెప్పారు. కోళ్ల ఫార్మ్స్ లో పనిచేసేవారు జాగ్రత్తలు తీసుకుంటే ఈ బర్డ్ ఫ్లూ మనుషులకు సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను గోతిలో పాతిపెట్టాలని ఆమె సూచించారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అనగానే గుర్తొచ్చేది బర్డ్ ఫ్లూ గురించి. ఇది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో మనకు నోటీస్ అవ్వలేదు, ఇంకెక్కడ డిక్లేర్ చేయలేదు. సో టెస్టులకు మాత్రం మనము ల్యాబ్స్కి పంపించాము శాంపిల్స్, చాలా ప్లేస్ నుండి డెత్స్ ఎక్కడైతే ఉన్నాయో. కానీ అవి వస్తే కానీ డిక్లరేషన్ మన గవర్నమెంట్ నుండి రాదు. అప్పటి వరకు అయితే ప్రజలు ఏం భయపడని అవసరం లేదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, కోళ్ళు ఫామ్స్లో అధిక సంఖ్యలో లేయర్ కానీ బ్రాయిలర్స్ కానీ పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. సో ఒక్కొక్క రోజు 1000-2000 కూడా ఫామ్లో చనిపోయే ఛాన్స్ ఉంటుంది. దీనివల్ల నార్మల్గా కోళ్ళ ముక్కు నుండి నీరు కారడం కానీ, మొహం, కళ్ళు అవన్నీ వాయడము, వ్యాటిల్స్, కోమ్స్ అని ఉంటాయి, అవి వాస్తాయి. సో ఎక్కువ టెంపరేచర్స్ పెరుగుతాయి. నార్మల్గా కోడి 42 డిగ్రీ సెంటీగ్రేడ్ అలా ఉంటుంది, అది ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మనకు ఎక్కువ సంఖ్యలో బర్డ్స్ అనేవి చనిపోతాయి దీనివల్ల. సో మనము దీన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే, బయోసెక్యూరిటీ మెజర్స్ మెయిన్గా మనకు దాన్ని తప్పించి వేరే మార్గం లేదు. అంటే వేరే రాష్ట్రాల నుండి వచ్చే వాటిని కూడా కొంచెం డిస్ట్రిక్ట్ చేయడము, ఆ ఏరియాస్ నుండి వచ్చే వాటిని అదొకటి చేయాలి. తర్వాత మనము ఆ ఫామ్స్లో పనిచేసే వాళ్ళు కూడా ప్రత్యేకమైన దుస్తులు ధరించి దాంట్లో ఆపరేట్ చేసుకున్నట్లయితే మన మనుషులకు కూడా సోకకుండా ఉంటుంది. ప్లస్ దీన్ని చికెన్, గుడ్లు తినొద్దని ఒక అపోహ మాత్రం బాగా వైరల్ అవుతుంది. యాక్చువల్గా దీన్ని అంత ఏం ఉండదు. యాక్చువల్గా మన ఇండియన్ మెథడ్లో వండిన వాటిలో ఆ వైరస్ అనేది చనిపోతుంది పూర్తిగా 100%. సో మనం చికెన్ కానీ గుడ్లు తినడం